డాడ్ నిద్ర లేవగానే డైరెక్ట్గా గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ప్లాంట్స్ చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తారు. ఒక్క నైట్లో ప్లాంట్స్కి ఫ్రూట్స్ ఎలా వచ్చేసాయా అని అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ టేప్తో ఆ ప్లాంట్కి అంటించేసి ఉంటాయి. అది చూసి డాడ్కి చాలా కోపం వస్తుంది. ఫాసాయితో నువ్వు ఈ ఛాలెంజ్లో ఓడిపోయావు అని అంటాడు. అప్పుడు ఫాసాయి మీరు ఇలా ఫ్రూట్స్ అంటించకూడదు అని చెప్పి రూల్ ఏం పెట్టలేదు కదా అని అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫాసాయికే సపోర్ట్ చేస్తారు. రూల్స్ ఏం బ్రేక్ చేయలేదు కాబట్టి ఫాసాయి ఈ ఛాలెంజ్లో విన్ అయింది అని అంటారు. దాంతో డాడ్కి ఇంకా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాడ్ పెద్దన్నయ్య పెద్దొదిన అండ్ చిన్నొదిన కలిసి ఫాసాయిని ఏదో రకంగా ఏడిపించాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ మామ్ ఇంట్లో ఉంటే వాళ్ళ ప్లాన్స్కి ఎక్కడ అడ్డుపడుతుందా అని చెప్పి డాడ్ మామ్తో నువ్వు లాస్ట్ టైం నాతో చిల్లీ సలాడ్ అని ఏదో చెప్పావు కదా చాలా బాగుంటుందని చెప్పి నా కోసం తీసుకురా అని అంటాడు. అప్పుడు మామ్ సరే మీకోసం నేను ఆర్డర్ పెడతాను అని అంటుంది. కానీ డాడ్ ఒప్పుకోడు. దగ్గరుండి జాగ్రత్తగా చేయించి తీసుకొస్తే బాగుంటుంది కదా అని అంటాడు. అప్పుడు మా అమ్మ ఎడిసిని పంపిస్తాను అంటుంది. కానీ డాడ్ ఒప్పుకోడు. నువ్వే నా కోసం స్వయంగా వెళ్ళి చేయించి తీసుకురావచ్చు కదా అని అంటాడు. మామ్ కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్తుంది. డాడ్ వాళ్ళందరూ కలిసి ఫాసాయిని వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం స్విమ్మింగ్ పూల్లో పడేద్దామని అనుకుంటారు. కానీ ఫాసాయికి విషయం ముందే తెలిసి పక్కకి జరగడంతో మెయిడ్స్ ఇద్దరు కలిసి ఆ పూల్లో పడిపోతారు. వాళ్ళిద్దరు అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. పెద్దదిన చిన్నదిన కూడా వాళ్ళకి ఏం తెలియనట్టు అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. ఫాసాయికి ఇదంతా డాడ్ ప్లాన్ అని డాడ్ కూడా అక్కడే పక్కనే ఉండి చూస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. దాంతో ఆయనకు వినపడేలాగా నాతో డీల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి, ఏదైనా కొంచెం పెద్దగా ప్లాన్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెద్దదిన చిన్నదిన ఫాసాయి దగ్గరికి వచ్చి ఈ మెయిడ్స్ ఇలా చేస్తారని మేము అస్సలు అనుకోలేదు, అయినా మామ్ ఇంటికి వచ్చాక వాళ్ళ పని చెప్దాం, వాళ్ళని ఖచ్చితంగా పని చేయాలి అని అంటారు. అప్పుడు ఫాసాయి ఏం పర్లేదు వద్దు, మళ్ళీ వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు, అయినా మామ్కి ఇదంతా తెలిసిందంటే మామ్కి డాడీకి మధ్య కూడా గొడవలు జరిగే ఛాన్స్ ఉంది కదా అని అంటుంది. తర్వాత పెద్దదిన ఫాసాయితో మేము కూడా పెళ్ళయి ఇంట్లోకి వచ్చిన కొత్తలో డాడ్ మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేసేవాళ్ళు, అయినా మాకైతే తప్పదు కదా, మా హస్బెండ్స్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు కదా, కానీ నీకు అలా కాదు కదా, విక్కీ పోలీస్ ఆఫీసర్ కదా, మీరిద్దరూ సెపరేట్గా వెళ్ళి హ్యాపీగా బతకొచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఫాసాయి అగ్రిమెంట్ ప్రకారం మేమిద్దరం ఇంట్లోనే ఉండాలి, ఒకవేళ మేము బయటకు వెళ్ళామంటే అది మా కాంట్రాక్ట్ బ్రేక్ చేసినట్టు అవుతుంది అని అంటుంది. అప్పుడు చిన్నదని వెంటనే కాంట్రాక్ట్ ఏంటి అని అంటుంది. అప్పుడు ఫాసాయి కాంట్రాక్ట్ కాదు ఛాలెంజ్, అదే నేను డాడ్తో ఛాలెంజ్ చేశాను కదా, నేను మీ కోడల్ని చూపిస్తాను అని చెప్పి బై మిస్టేక్ కాంట్రాక్ట్ అన్నాను అని చెప్పి కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత పెద్దదిన చిన్నదినతో ఈ ఫాసాయి ఆస్తి కోసమే ఇంట్లో ఉంటుంది, బయటికి వెళ్తే ఆస్తి ఎక్కడ దక్కదా అని భయపడి ఇక్కడే ఉంటాను అని అంటుంది అని చెప్తుంది. ఫాసాయి తన రూమ్లోకి వచ్చి జస్ట్ మిస్ ఇంకొంచెం ఉంటే నా సీక్రెట్ రివీల్ అయిపోయేది అని అనుకుంటుంది. అప్పుడే తనకి పీఎం కాల్ చేస్తాడు. అడ్మిషన్ తీసుకోవడానికి కాలేజ్కి వస్తున్నావా అని అడుగుతాడు. విక్కీ నిషాకి ఈరోజు నేను ఫ్రీగానే ఉన్నాను, నువ్వు కూడా ఫ్రీగా ఉన్నానంటే కనుక కాసేపు బయటకు వెళ్దామా అని చెప్పి మెసేజ్ చేస్తాడు. అప్పుడు నిషా యాక్చువల్లీ నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని నీతో వస్తాను అని చెప్తుంది. మామ్ ఫాసాయిని చూసి బయటకు వెళ్తున్నావా, నేను డ్రైవర్కి చెప్తాను తను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు అని అంటుంది. అప్పుడు ఫాసాయి ఏం పర్లేదు మామ్, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, నేను నా స్టడీస్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను, అందుకే అడ్మిషన్ తీసుకోవడానికి కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్తుంది. దాంతో మామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తుంది. లాసా సిఆర్ఈకి కాల్ చేసి నేను సరుకు మొత్తం లోడ్ చేసేసాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించేస్తాను అని చెప్తాడు. మామ్ ఆ చిల్లీ సలాడ్ని తీసుకెళ్ళి డాడీకి ఇస్తుంది. అది చూసి డాడీ నీకు తెలుసు కదా నేను స్పైసీ ఫుడ్ అసలు తిన్నని చెప్పి అని అంటాడు. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. డాడ్తో అదేంటి డాడ్ మీకు చిల్లీ సలాడ్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి అందులో ఉన్న చిల్లీస్ మొత్తం అన్నీ కూడా బలవంతంగా డాడీకి తినిపిస్తాడు. అప్పుడు నిజంగా డాడ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, మామూలుగా ఉండవు అసలు. పీమన్ ఫాసాయిని అడ్మిషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్తాడు. అందులో వర్క్ చేసే అమ్మాయి పీమన్కి బాగా తెలుసు. తను ఫాసాయిని చూసి పీమన్తో తను మీ గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది. అప్పుడు ఫాసాయి అలాంటిదేం లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తుంది. అప్పుడు పీమన్ తన నా జూనియర్, ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ జాయిన్ అవ్వడానికి వచ్చింది అని చెప్తాడు. విక్కీ నిషా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని పిక్ చేసుకుంటాడు. తర్వాత తనకి షూటింగ్ నేర్పించడం కోసం తీసుకెళ్తాడు. నిషా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మధ్యలో సడన్గా నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి పక్కనే ఉన్న ఒక పర్సన్కి తన ఫోన్ ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని వీడియో తీయండి అని అడుగుతుంది. ఆ పర్సన్ వేరే ఎవరో కాదు, విక్కీ వాళ్ళ అసిస్టెంటే. కానీ నిషాకి ఆ విషయం తెలీదు. విక్కీ షూట్ చేయగానే నిషా ఆ సౌండ్కి భయపడిపోయినట్టు విక్కీని గట్టిగా పట్టుకుని యాక్ట్ చేస్తూ ఉంటుంది. చిన్నన్నయ్య జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నిమ్మి వస్తుంది. అదే చిన్నన్నయ్యని ఎలా అయినా సరే వాళ్ళలో పడేయాలని చూస్తుంది కదా ఆ అమ్మాయి. చిన్నన్నయ్యని నాకు కూడా వర్కౌట్స్ చేయడం ఎలాగో నేర్పిస్తారా అని అడుగుతుంది. చిన్నన్నయ్య ఫస్ట్ కొంచెం భయపడతాడు, కానీ నిమ్మి బాగా రిక్వెస్ట్ చేయడంతో సరే అంటాడు. ఇప్పుడే వస్తాను అని చెప్పి నిమ్మి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఫుల్గా మేకప్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చిన్నొదిన కూడా వస్తుంది. అనుకోకుండా నిమ్మి అని చిన్నొదిన ఒకరినొకరు గుద్దుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. తర్వాత నిమ్మి ఫ్రెండ్స్ నిమ్మితో నువ్వు ఇప్పుడు గొడవపడింది ఎవరితో అనుకుంటున్నావు, నువ్వు ఎవరినైతే పడేయాలి అని ట్రై చేస్తున్నావో వాళ్ళ వైఫ్ అని చెప్తారు. చిన్నన్నయ్య చిన్నొదిని చూడగానే షాక్ అవుతాడు. నిమ్మి ఎక్కడ వచ్చేస్తుందా అని చెప్పి భయపడుతూ ఉంటాడు.
చిన్నన్నయ్య అలా టెన్షన్ పడడం చూసి చిన్నోదినికి వెంటనే అనుమానం వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరన్నా అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు చిన్నన్నయ్య నాకు ఇంత అందమైన వైఫ్ ఉండగా నేను వేరే అమ్మాయి వైపు ఎలా చూస్తాను అని చెప్పి దాన్ని కామ్ డౌన్ చేస్తాడు. తర్వాత చిన్నోదినికి వర్కౌట్ చేయడం నేర్పిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి నిమ్మికి చాలా కోపం వస్తుంది. భీమన్ ఫాసాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు ఫాసాయితో ఇది సిమ్ మెన్షన్ కదా, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఫాసాయి అవును నేను వాళ్ళ చిన్న కోడల్ని, అయినా నీకు వీళ్ళు ముందే తెలుసా, నువ్వు ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు భీమన్ నాకు దేవ్ తెలుసు, నేను తనతో పాటు కలిసి వాళ్ళ కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళేసరికి అక్కడ మామ్ అండ్ విక్కీ ఉంటారు. విక్కీకి భీమన్ని చూసి చాలా కోపం వస్తుంది. మామ్ భీమన్ని ఒక 10 మినిట్స్ ఉండి బాబు లంచ్ చేసి వెళ్దిగాని అని అడుగుతుంది. అప్పుడు విక్కీ ఏం పర్లేదులే అమ్మ, తనకు చాలా పని ఉంటుంది, అనవసరంగా మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు, తను వెళ్ళిపోతాడులే, ఏం పర్లేదు అని అంటాడు. నిషా సియాలి దగ్గరికి వెళ్ళి తను విక్కీతో కలిసి దిగిన వీడియోని చూపిస్తుంది. ఫాసాయి ఫ్రెష్ అప్ అయి రూమ్లోకి వెళ్ళేసరికి విక్కీ అక్కడ బెడ్ మీద పడుకుని ఉంటాడు. అది చూసి ఫాసాయికి చాలా కోపం వస్తుంది. మళ్ళీ ఎందుకు బెడ్ మీద పడుకున్నావు, లెగు కింద పడుకో అని తిడుతూ ఉంటుంది. కానీ విక్కీ అసలు ఒప్పుకోడు. అప్పుడు ఫాసాయి విక్కీని కొట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడు విక్కీ నువ్వు నన్ను కొట్టావంటే నేను వెంటనే కిస్ చేసేస్తాను అని బెదిరిస్తాడు. దాంతో ఫాసాయికి వేరే దారి లేక కింద పడుకుంటుంది. విక్కీ చాలా గట్టిగా గొరకు పెడుతూ ఉంటాడు. దానివల్ల ఫాసాయికి అస్సలు నిద్ర పట్టదు. తర్వాత ఫాసాయి విక్కీని పక్కకి తిప్పి పడుకోబెడుతుంది. అప్పుడు ఫాసాయి విక్కీని చూసి నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు కానీ విక్కీ చాలా క్యూట్గా ఉంటాడు అని అనుకుంటుంది. కానీ వెంటనే నేను ఇలా పిచ్చిగా ఎందుకు ఆలోచిస్తున్నాను అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. యాక్చువల్లీ విక్కీ పడుకోడు, ఫాసాయి మాటలు కూడా వింటాడు. ఫైనల్లీ నువ్వు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావని అనుకుంటాడు. మామ్ డాడ్తో ఫాసాయి ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. అప్పుడు డాడ్ ఆ పల్లెటూరు అమ్మాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసిందా, అయినా సరే తన నా కోడలుగా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని అంటాడు. దాంతో మామ్కి కోపం వచ్చి డాడ్ మీద అలుగుతుంది. డాడ్ సెక్రటరీతో లీవ్కి నాకు మ్యారేజ్ అయ్యి 30 years పైన అయింది, ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా లీవ్ నన్ను ఎదిరించిందే లేదు, అలాంటిది ఈ ఫాఫా ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి లీవ్ నా మాట అస్సలు వినట్లేదు అని అంటాడు. సియారి నిషా అండ్ విక్కీ వీడియోని డాడీకి కూడా పంపిస్తాడు. డాడ్ ఆ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సెక్రటరీకి కూడా చూపిస్తాడు. అప్పుడు సెక్రటరీ విక్కీకి అన్నీ మీ పోలికలే వచ్చినాయి అని అంటాడు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు కూడా ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని బయట వేరే అమ్మాయిలతో తిరుగుతున్నావు కదా, నీ కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడతాడు. అప్పుడు డాడ్ నా దగ్గర ఎక్స్ట్రాలు మాట్లాడితే 50% శాలరీ కట్ చేసేస్తాను అని అంటాడు. దాంతో సెక్రటరీ నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అని అంటాడు. పెద్దన్నయ్యకి కాల్ చేసి ఈరోజు షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా టైం పట్టేలా ఉంది, నాకు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది అని చెప్తుంది. యాక్చువల్లీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అసిస్టెంట్స్ డైరెక్టర్ దగ్గరకు వచ్చి రిన్కి వాయుకి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్టుంది, ఆల్రెడీ తన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, అయినా సరే వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి లేట్ అవుతుంది అని చెప్పింది, అంతేకాకుండా వాయు అండ్ రిన్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అని చెప్తారు. డాడ్ ఎర్లీ మార్నింగ్ విక్కీ దగ్గరికి వచ్చి విక్కీని నిద్ర లేపి ఫైనలీ నువ్వు నా కొడుకు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నావు, మన ఇద్దరి సెలక్షన్ కూడా ఒకటే, ఆ అమ్మాయిని నేను నా చిన్న కోడలుగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. విక్కీకి ఏం అర్థం కాదు, డాడ్ ఫాసాయి గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాడు. ఇదే విషయం విక్కీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్తాడు. పెద్దన్నయ్యకి ఎప్పుడు చెప్పే పాఠమే మళ్ళీ చెప్తూ ఉంటుంది. డాడ్కి విక్కీ అంటేనే బాగా ఇష్టం, విక్కీకి ఎక్కువ ఆస్తి ఇస్తారు, మనం ఏదో ఒకటి చేసి ఎంత వీలైతే అంత అమౌంట్ సైడ్ దాస్తూ ఉండాలి, అంతేకాకుండా ఇప్పుడు డాడ్ ఫాసాయిని కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది, వీలైనంత తొందరగా ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. పెద్దన్నయ్య తన సైడ్ చేసి దాసిన ఒక 3 million సంబంధించిన పేపర్ని పెద్దోదనకి ఇస్తాడు. అది చూసి పెద్దోదన 3 million ఎక్కడ సరిపోతే అట్లీస్ట్ 5 million అన్నా ఉండాలి కదా అని అంటుంది. పెద్దన్నయ్య సరే అయితే నేను ట్రై చేస్తాను అని అంటాడు. డాడ్ సియాలిని మీట్ అయ్యి విక్కీ గురించి నీకో నిజం చెప్పాలి, విక్కీకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, కానీ నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయిని నేను ఇంకొన్ని రోజుల్లో ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నాను అని చెప్తాడు. కట్ చేస్తే మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తాం. డాడ్ ఫాసాయితోనే ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి ఒక ఈవెంట్ అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను, దానికి నువ్వే ఇన్ఛార్జ్గా ఉండాలి, నేను నీకు 30,000 అమౌంట్ ఇస్తాను, మొత్తం అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు విక్కీ డాడ్తో జర్నలిస్టులు అందరూ వస్తారు కదా, నియర్లీ ఒక 100 members ఉంటారు కదా, వాళ్ళందరికీ అన్ని అరేంజ్మెంట్లు చూడాలి అని అంటే 30,000తో అది అవ్వదు కదా అని అంటాడు. అయినా డాడ్ అస్సలు ఒప్పుకోడు. పెద్దన్నయ్య కూడా డాడ్కే సపోర్ట్ చేస్తాడు. ఒక్క రోజులో ప్లాంట్స్కి ఫ్రూట్సే తెప్పించింది కదా, అలాంటి 30,000తో ఈవెంట్ చేయలేదా అని అంటాడు. మామ్ కూడా ఫాసాయి సైడే మాట్లాడుతుంది. దాంతో డాడ్కి ఇంకా కోపం వస్తుంది. ఇది ఫాసాయికి నాకు మధ్యలో జరుగుతున్న ఛాలెంజ్, దీంట్లో మీరు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు, అయినా తన క్యాపబిలిటీ ఏంటో తను కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా, నాకు కోడలు అనిపించుకోవడం అంటే అది అంత చిన్న విషయం ఏం కాదు కదా, మీలో ఎవరైనా సరే ఫాసాయికి హెల్ప్ చేసినట్టు నాకు తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, మీరు ఎవరైనా హెల్ప్ చేస్తే తను ఓడిపోయినట్టే అని అంటాడు. ఫాసాయి కూడా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తుంది.